కేంద్రంలో మోదీ 3.0కు సంపూర్ణ మద్దతును ప్రకటించే ఎన్డీఏ మిత్రపక్షాలు నరేంద్ర మోదీ నాయకత్వంలో ముందుకు వెళతామని ప్రతిజ్ఞ చేశాయి. ఢిల్లీలో పాత పార్లమెంటు భవనం సంసద్ సదన్లో భేటీ అయ్యారు ఎన్డీఏ ఎంపీలు. మోదీని ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని చేశారు. రాత్రి 7 గంటలకు ఎన్డీఏ నేతలు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయన్నారు ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఎన్డీఏను ఆదరించారని గుర్తు చేశారు. మున్ముందు ఏం జరగబోతుందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనేత భారతరత్న ఎల్కే అడ్వాణీని కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన నేపథ్యంలో రాజకీయ కురువృద్ధుడి ఆశీర్వాదాలను స్వీకరించారు. అలాగే బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు మోదీ. తన ప్రమాణ స్వీకారోత్సవానికి అడ్వాణీ, జోషిలను ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీకి పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రేపు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఆత్మ పరిశీలన చేయనున్నారు. రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. కర్ణాటక బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. 2019 నుంచి 2023 వరకు అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చింది. దీనిపై అభ్యంతరం తెలిపిన కర్ణాటక బీజేపీ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో పాటు రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన కోర్టు తాజాగా రాహుల్ గాంధీకి బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది హౌస్ రెవెన్యూ కోర్టు. ఈ నెల 21 వరకు రిమాండ్ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది సీబీఐ. దీనిని జూలై 6న పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది న్యాయస్థానం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 23న అరెస్ట్ అయ్యారు కవిత. ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు నీరబ్ కుమార్ ప్రసాద్. వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ దేవస్థానం వేద పండితులు, విజయవాడ దుర్గగుడి అర్చకులు వేదాశీర్వచనాన్ని అందించారు. సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన నీరబ్ కుమార్ కు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎలిమినేషన్ ప్రక్రియ మందకోడిగా కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు ఎంతవరకు వచ్చిందో కూడా సమాచారం కరువైంది. ప్రస్తుతం ఇంకా స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అనంతరం బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అయితే తుది ఫలితం తెలుస్తుంది. ఏపీలో 3 ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పూనం మాలకొండయ్య, ముత్యాల రాజుతో పాటు భరత్ గుప్తాను ప్రభుత్వం బదిలీ చేసింది. జీఐడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఏలూరు జిల్లాలో దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. టీడీపీ, జనసేన కార్యకర్తలు చేస్తూ ఉన్న దాడులను వైఎస్ఆర్సీపీ నేత కంభం విజయరాజు ఖండించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అండగా ఉండేందుకు పార్టీ అధిష్టానం 9 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఆయన భరోసాను కల్పించారు. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. పార్టీలకు సంబంధం లేని వారిపైన దాడులకు దిగుతున్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ఆయన ఛాంబర్లోకి చొరబడి దుర్భాషలాడారు. శ్రీకాంత్ రెడ్డిపై పేపర్లు విసిరి అవమానపరచడంతో ఆయన యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయారు. విశ్వవిద్యాలయాలపైన టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్నారు. అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో అరాచకాలకు పాల్పడ్డారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ నేతల దాడుల్లో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చంద్రగిరిలో 11 మంది వైసీపీ కార్యకర్తలపై దాడులు జరగ్గా ఇంటింటికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి ఆపదొచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసానిచ్చారు. ఎన్నికల్లో ఏపీ ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. పార్టీ కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని, ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ అండగా ఉంటారన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు వడ్డీ రఘురామనాయుడు.
ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ తన రాజీనామా లేఖను పంపించారు. 2026 మార్చి వరకు పదవీకాలం ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆక్వా అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో జెడ్పీ చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతూ జిల్లా కలెక్టర్కు రాజీనామా సమర్పించారు. తన హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణాలు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు అమర్నాథ్ రెడ్డి. కృష్ణా జిల్లా గన్నవరంలో వికేఆర్ కాలేజీలో ఈ నెల 10న కళాశాల ఫౌండర్ వేములపల్లి కోదండరామయ్య దంపతులు విగ్రహావిష్కరణ జరుగుతుందని కాలేజీ చైర్మన్ వెంకట మోటుపర్తి తెలిపారు. వేములపల్లి కోదండరామయ్య 110వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేస్తున్నామన్నారు. అన్నారం బ్యారేజీ మరమ్మతు పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బ్యారేజీ దగ్గర జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అన్నారం బ్యారేజీకి బ్యాక్ వాటర్ లేక బ్యారేజీపై ఒత్తిడి పెరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు అధికారులు. నాగర్ కర్నూల్ ఎంపీగా మల్లు రవి గెలుపుతో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అమరుల స్తూపం దగ్గర పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు. మల్లు రవి సారథ్యంలో అలంపూర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు సంపత్ కుమార్. రానున్న 5 ఏళ్లలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో వేసిన గుడిసె వాసుల సమస్యలను పరిష్కరించి వారికి ఇళ్ల పట్టాలిస్తామన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. సిపిఐ సిపిఎం మద్దతుతో తనను గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరికి అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామంలో చేపల చెరువు వద్ద జనాలు బారులు తీరారు. మృగశిర కార్తె సందర్భంగా తప్పనిసరిగా చేపలు తినాలని చెరువు వద్ద పడిగాపులు కాస్తున్నారు. మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ అసిస్టెంట్ డివిజనల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అమృత్ భారత్ లో భాగంగా 40 కోట్ల రూపాయల వ్యయంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టే పలు నిర్మాణ పనులను పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా ఖానాపూర్లో అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. కాలనీలో సెల్ టవర్ కోసం భూమిని అద్దెకి ఇచ్చిన యజమానితో వాగ్వివాదానికి దిగారు. సెల్ టవర్ వస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని గొడవ పెట్టుకున్నారు. కాలనీ వాసుల గొడవతో సెల్ టవర్ పనులను తాత్కాలికంగా నిలిపేశారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో పట్టుబడిన వాహనాలు, పోలీస్ వాహనాల టైర్లు, బ్యాటరీలు, విడిభాగాలకు బహిరంగ వేలం వేశారు. సుమారు 50 మందికి పైగా ఆసక్తిగా వేలంలో పాల్గొన్నారు. మొత్తం స్క్రాప్ 90,500కు వేలం వేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి రిజర్వాయర్ బాధిత రైతులు గత 3 ఏళ్లుగా పంటలు పండక ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వాయర్ కట్టకు ఉన్న 2 తూముల షెట్టర్లు అధికారులు సరిగా అమర్చకపోవడంతో 24 గంటలు నీరొచ్చి చేరటంతో పంట సాగు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. యాదాద్రి జిల్లా గుండాల మండలం అనంతారంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి 6 తులాల 2 గోల్డ్ చైన్స్, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లాకు చెందిన 2 అన్నదమ్ములు సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. నకిలీ విత్తనాల ఆట కట్టించేందుకు సూర్యాపేట జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్దిరాల మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాప్ లో తుంగతుర్తి సిఐ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. నకిలీ కలుపు మందు కొని మోసపోయానంటూ ఓ రైతు చేసిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మహేశ్వరం మండలంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు రోడ్లపై విరిగి పట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. షాద్నగర్లోనూ భారీ వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ ప్రధాన రోడ్లపై నీరు నిలిచిపోయింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. ముక్కడి గుండం, నార్లాపూర్ గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు పొంగి పొర్లుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హన్మకొండ జిల్లా మరిగేపల్లి గూడెంలో కన్న తల్లి పట్ల కుమారులు కర్కశంగా వ్యవహరించిన ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన జక్కల మల్లమ్మకు 2 కుమారులు ఉండగా ఆస్తిని పంచుకుని తల్లి నడి రోడ్డుపై వదిలేశారు. వర్షానికి తడుస్తూ ఎండకెండుతూ మల్లమ్మ నడి రోడ్డుపై కూర్చొని రోధిస్తోంది. 2 కొడుకులున్నా తనను పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. విశాఖపట్నంలో డ్రగ్స్ రాకెట్ ను పోలీసులు పట్టుకున్నారు. మహారాణిపేటలో పిఎస్ పరిధిలో డ్రగ్స్ ను పట్టుకున్నారు. 3.316 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ ను సీజ్ చేశారు.
టర్నల్ చౌల్ ట్రీ బస్ స్టాప్ వద్ద అనకాపల్లి జిల్లా బోనంగి గ్రామానికి చెందిన సాయి, పాత గాజువాకకు చెందిన సాహు అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోగా డ్రీమ్ లాంచ్ మేనేజర్ దిలీప్ పరారీలో ఉన్నాడు. కామారెడ్డి జిల్లాలో సైబర్ మోసం వెలుగు చూసింది. పార్ట్ టైం ఉద్యోగం పేరిట శ్రీకాంత్ అనే యువకుడి నుంచి 9.79 లక్షల రూపాయలు దోచేశారు సైబర్ నేరగాళ్లు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. పార్ట్ టైం జాబ్స్ అంటూ వచ్చే మెసేజ్లను నమ్మొద్దని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. సాయినగర్ కాలనీలో ఇళ్ల ముందు అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి క్షుద్ర పూజలు చేస్తున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హర్యానాలో ఫరీదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ ట్రైన్ కోచ్లు పట్టాలు తప్పాయి. బొగ్గు లోడ్తో ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టి బోగీలను తొలగించారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు బీహార్ సీఎం నితీష్ కుమార్. పాదాలను తాకేందుకు యత్నించిన నితీష్ ను సున్నితంగా అడ్డుకున్నారు మోదీ. ఆత్మీయంగా చేతులు కలిపారు. ఎప్పటికీ తాను ప్రధాని వెంటే ఉంటారని స్పష్టం చేశారు నితీష్. ముంబైలో స్టాక్ ఎక్స్చేంజ్ ఎత్త ఆందోళనకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫేక్ ఎగ్జిట్ పోల్స్ లో స్టాక్ మార్కెట్ స్కామ్ కు పాల్పడ్డారని రాహుల్ ఆరోపించారు. అదానికి మేలు చేసేందుకు ఎగ్జిట్ పోల్స్ పేరుతో కుట్ర చేశారన్నారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దేశీయ విమాన మార్గాల్లో ఈ ఏడాది 1.39 కోట్ల మంది ప్రయాణించినట్లుగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఏప్రిల్లో నమోదైన 1.32 కోట్ల మందితో పోలిస్తే ఈ సంఖ్య 5.1% అధికం. కోవిడ్ ముందు స్థాయితో పోల్చినా గత నెల ప్రయాణికుల సంఖ్య 14% ఎక్కువగా ఉన్నట్లుగా తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేట్ను 6.5% వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లుగా తెలిపింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి కమిటీ విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఇంధన ధరల్లో ప్రతి ద్రవ్యోల్బణం నమోదవుతుందని తెలిపారు. అయినప్పటికీ ధరల పెరుగుదలపై ఎంపీసీ అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. పసిడి ధరలు మళ్లీ పైకి చేరుతున్నాయి. మొన్నటి వరకు స్వల్పంగా తగ్గుముఖం పట్టి కొనుగోలుదారులకు ఊరట కలిగించిన పసిడి మళ్లీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 1 తులం బంగారం ధర 22 క్యారెట్ల 67,600 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం ధర 73,750 రూపాయలుగా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు 330 దాకా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ఆర్థిక అనిశ్చితితో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ భారత ఐటీ దిగ్గజం విప్రో భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. ప్రముఖ అమెరికా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి 5 ఏళ్ల కాలానికి $500 మిలియన్ అంటే సుమారు 4,175 కోట్ల డీల్ పొందినట్లుగా కంపెనీ ఎక్స్చేంజ్లకు సమర్పించిన ఫైలింగ్ లో తెలిపింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన టెక్నాలజీ వైనర్స్ 2024 జాబితాలో దేశంలోని 10 కంపెనీలు చోటు సంపాదించాయి. కృత్రిమ మేధతో సరికొత్త ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్ కంపెనీలతో ఈ జాబితాను రూపొందించారు. అందులో హైదరాబాద్ కు చెందిన నెక్స్ట్ వేవ్ కంపెనీ స్థానాన్ని దక్కించుకోవటం విశేషం. ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరనుండటంతో స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహం నింపింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ కొత్త రికార్డును సృష్టించింది. సెన్సెక్స్ 1,618 పాయింట్ల లాభంతో 76,693 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 468 పాయింట్ల లాభంతో 23,290 పాయింట్ల వద్ద ముగిసింది. ఉపరితల ఆవర్తనం ఫియర్ జోన్ కారణంగా తెలంగాణలో వచ్చే 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పారు.